మనిషి ఎన్నో శతాబ్దాలుగా ఆకాశాన్ని చూస్తూ ఒక కల అయితే కన్నాడు. ఎక్కడో ఒక కొత్త ప్రపంచం ఉంది. మన భూమి మీద లాగానే ఎక్కడో ఒక మీద జీవం కూడా ఉంటుంది. అండ్ దాంతో పాటు మన భూమితో కంపేర్ చేస్తే చాలా విలువైన గ్రహం కూడా ఉండే ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కానీ కొన్ని గ్రహాలు మన ఊహలకే ఒక పరీక్షగా మారతాయి. ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే గ్రహం గురించి. బంగారంతో పూర్తిగా కప్పబడింది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఊహ కాదు, కథ కూడా కాదు. శాస్త్రవేత్తల భావనలో దాగిన వాస్తవం ఏంటో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకెందుకు లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ గ్రహం పేరు 55 క్యాంగ్రీ. భూమికి సుమారు 40 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇది సూపర్ ఎర్త్ అనబడే గ్రహాలలో ఒకటి. భూమి కన్నా 8 రెట్లు భారంగా ఉంటుంది. ఇది తన చుట్టే తారకు చాలా దగ్గరగా ఉంటుంది. దాని ఒక్క పరిక్రమణ పూర్తి చేయడానికి కేవలం 18 గంటలు పడుతుంది. అంటే అక్కడ ఒక సంవత్సరం మనకి ఒక్క రోజు కూడా కాదనమాట. అండ్ దాంతో పాటు ఆ గ్రహం మీద ఉపరితల ఉష్ణోగ్రతలు దాదాపు 2400 డిగ్రీల సెల్సియస్ దాకా ఉంటాయి. అక్కడ రాళ్ళు కూడా కరిగిపోతాయి. పూర్తిగా ఎర్రటి మెటల్స్, మగ్గిన లావా, మెరిసే ఉపరితలం అక్కడ ఉండే ప్రత్యేకతలు. ఇప్పుడు మనం అసలు రహస్యానికి వచ్చేద్దాము. నిజంగా ఆ గ్రహం మీద బంగారం ఉందా అంటే ఈ గ్రహం కార్బన్ రిచ్ అనగా కార్బన్ పదార్థాలు అధికంగా ఉన్నాయి. మన భూమిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉండేది. అయితే ఈ గ్రహంలో కార్బన్ ఆధిక్యత ఉంది. దీనివల్ల గ్రాఫైట్, డైమండ్ ఇంకా మెటాలిక్ బంగారం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2012లో యాలే యూనివర్సిటీలోని శాస్త్రవేత్తలు ఒక సంచలన ప్రకటన అయితే చేశారు. ఈ గ్రహం యొక్క ఉపరితలం బంగారం మరియు డైమండ్ల మిశ్రమంతో కలిసి ఉండే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. అంతేకాదు ఈ గ్రహం టిడల్ లాక్డ్ అంటే ఒకవైపు ఎప్పుడూ ఉష్ణంగా ఉంటుంది, మరొక వైపు శాశ్వతమైన చీకటి. ఈ భయంకరమైన భిన్న ఉష్ణోగ్రతల మధ్య ఉన్న జోన్లో ధాతువులు ద్రవ రూపంలో ఉప్పొంగుతూ తిరుగుతున్నాయని చెప్పేసి అంచనా. కానీ ఇదంతా ఎవరు ప్రత్యక్షంగా చూసింది కాదు. ఈ వివరాలన్నీ స్పెక్ట్రల్ ఎనాలిసిస్ అంటే ఆ గ్రహం నుంచి వచ్చిన వెలుతురు తరంగాల పరిశీలన ఆధారంగా తెలిసినవి. ఇది వాస్తవమేనా లేక భవిష్యత్తులో మారే అభిప్రాయమా అనే విషయం ఇంకా నిర్ధారించాల్సిన అంశమే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి. ఈ గ్రహం భూమి మీద మనం ఊహించని ఖనిజ సంపదను కలిగి ఉందని శాస్త్ర ప్రపంచం ఊహిస్తుంది. మనిషి భూమిలో బంగారం కోసం తవ్వుతుంటే అంతరిక్షంలో గ్రహాలే బంగారంతో తిరుగుతున్నాయి. కానీ మనం వాటిని చూడలేము, కేవలం ఊహించగలము. అందుకే ఈ గ్రహం అత్యంత విలువైన కానీ అందరి ఒక వరంలానే మిగిలిపోయింది. ఇంకా ఇలాంటి ఎన్నో ప్లానెట్స్ అయితే చాలా వింతలైతే ఉన్నాయి. అవన్నీ మనం రాబోయే వీడియోలో డిస్కస్ చేద్దాము. ఆ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతో పాటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.